వెల్కమ్ టు బిగ్ టీవీ. కరోనా ఈ పేరు చెబితే ప్రపంచం గడగడలాడిపోతుంది. కానీ ఇలాంటి సమయంలోనే సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ ప్రజలకు చాలా చేరువైంది. తన పరీక్షలు కావచ్చు, లేకపోతే ప్రయోగాలు కావచ్చు. మనతో సిసిఎంబి ఏఏసి సిఇఓ డాక్టర్ మధుసూదన్ రావు మనతో ఉన్నారు. మధుసూదన్ గారు నమస్తే. నమస్కారం. అంటే కరోనాకు ముందు, కరోనా తర్వాత మనం ప్రపంచాన్ని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అలాగే సిసిఎంబిని కూడా. సిసిఎంబి అనే సంస్థ అంతకుముందు చాలామందికి తెలిసిన, సామాన్య జనానికి అంతగా దాంతో ఇది లేకుండా పోయింది. కరోనా సమయాన్ని ఒక్కసారి, అంటే అప్పుడు జరుగుతున్న పరీక్షలు కావచ్చు, లేకపోతే మీరు చేసిన ప్రయోగాలు కావచ్చు, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి దాన్ని ఊహించుకుంటే ఎలాంటి మీరు చెప్తారు? మనకి ఈ పాండమిక్ అనేది చాలా విపరీతమైన సిచ్యువేషను. అప్పుడు సిసిఎంబికి కొంచెం ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, అప్పుడు సిసిఎంబిలో వైరస్ల మీద పనిచేసే వాళ్ళు 3-4 సైంటిస్టులు ఉన్నారు. దానికి తగ్గట్టు దానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైరస్ని తోటి మీద ప్రయోగాలు చేయాలంటే మనకి స్పెషల్ ఫెసిలిటీస్ ఉండాలి. వాటిని బయోసేఫ్టీ లెవెల్ 3 ఫెసిలిటీస్ అని అంటారు. అవన్నీ ఉండడంతో ఈ కోవిడ్ రాగానే అటువంటి ఫెసిలిటీస్ అవసరం కాబట్టి వాటిని స్టడీ చేయడానికి సిసిఎంబి దగ్గరికి వచ్చారు. సిసిఎంబి అప్పుడు అదే టైంలో ఇటువంటి టెస్టింగ్, ఒక మనిషికి కోవిడ్ ఉందా లేదా చెప్పడానికి కావాల్సిన PCR టెస్టుల్లో చాలా అనుభవం ఉందన్నమాట. దాంతో టెస్టింగ్ కూడా మా దగ్గరికి వచ్చేది. మొదట్లో అసలు 20 ఎండింగ్లోనూ 21 బిగినింగ్లోనూ మా దగ్గరికి అన్ని శాంపిల్స్ వచ్చేవి. తెలంగాణ రాష్ట్రంలో అయిన కలెక్ట్ చేసిన శాంపిల్స్ అన్నీ. అది అయిన తర్వాత వైరస్లు శాంపిల్స్ వచ్చినాక వాటిని పెంచడానికి కూడా మా దగ్గర సౌకర్యాలు ఉండడంతో వైరస్ని కూడా మేము ఈ సిసిఎంబిలోనే పెంచగలిగాం అనమాట, ఆ స్పెషల్ ఫెసిలిటీస్లో. అందువలన చాలామంది కొత్తగా అప్పటికే డెవలప్ చేస్తున్న కొత్త మందులు అవిను టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఎందుకంటే ఏదైనా మందు కానీ, శానిటైజర్ కానీ, శానిటైజింగ్ ఎక్విప్మెంట్ కానీ టెస్ట్ చేయాలంటే ఈ వైరస్ చేతిలో ఉండాలి. ఈ ఫెసిలిటీస్లో వాటిని టెస్ట్ చేస్తే మనకి అది పనిచేస్తుందో లేదా అనేది తెలుస్తుంది. దాంతో చాలామంది మా దగ్గరికి వచ్చేవారు. సో ఫెసిలిటీస్ ఉండడం వల్ల, ఆ వైరస్ మీద అనుభవం ఉండడం వల్ల, PCR మీద చాలా అనుభవం ఉండడం వల్ల అప్పుడు సిసిఎంబికి కొంచెం ప్రాముఖ్యత వచ్చిందనమాట. అంటే కరోనా సమయంలో బయటికి రావాలంటేనే ఒక యుద్ధానికి సిద్ధమైనట్టు. అలాంటిది మీ సైంటిస్టులు ప్రత్యేకంగా సిసిఎంబికి సంబంధించింది ఈ ఇంక్యుబేషన్ సెంటర్ లాంటి మీరు బయటికి రావడమే కాదు, ప్రయోగశాలల్లోన ఆ శాంపిల్స్ని చూడడం, లేకపోతే అది ఏంటి, ఆ వేరియంట్ ఏంటి, మనకి ఒమిక్రాను, డెల్టా ప్లస్ ఇలాంటి ఇంత పెద్ద దాడి చేసిన పరిస్థితి ఎలా ఉండేది? ఆఫీసుల్లో బయట పరిస్థితి ఎలా ఉండేది? మీ ఇంటిలో పరిస్థితి ఎలా ఉండేది? బయట ఎలా ఉండేది? అంటే ఈ కోవిడ్ అనేది మనకి బయటకు వచ్చేప్పటికి అందరికీ పరిచయం. కానీ అటువంటి వైరస్ల మీద సిసిఎంబిలో ఆల్రెడీ చేస్తుంటారు. అంటే వాటి డేంజర్ అన్నీ తెలుసుండి కూడా చేస్తుంటారు. ఎందుకంటే దానికి కావాల్సిన ఏవి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదంతా కూడా మాకు తెలుసు. అంటే మొత్తము ఒక ఫుల్ సూట్ వేసుకోవడము, లేకపోతే రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ అండ్ వెంటిలేషన్ అని కానీ, వాటర్ ట్రీట్మెంట్లని కానీ, అవన్నీ కూడా చాలా పక్కాగా మాకు తెలుసు. కోవిడ్ లాంటి వైరస్లు చాలా ఉన్నాయి. మేము ఆల్రెడీ అటువంటి వాటి మీద సిసిఎంబి పనిచేస్తుంది కాబట్టి ఆ సౌకర్యాలు ఉన్నాయన్నమాట. అది ఎంత డేంజరస్ అంటే, గాల్లో వచ్చేది కాబట్టి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, టచ్ వల్ల వచ్చేది కాబట్టి ఇలాంటివన్నీ మాకు బాగా తెలుసు. కాబట్టి అవన్నీ మేము ఫాలో అవుతాం. కాబట్టి దీనివల్ల అంత భయం లేదు. ఇవి చేస్తే అది మనకి రాదు అనే ధైర్యం అనమాట. ఆ ధైర్యంతో ఆఫీస్కి వచ్చేవాడు. అంటే చాలా వరకు కరోనా టైంలోన అంటే భయం అనే కంటే దాని అటాక్స్ కూడా అలాగే జరిగినాయి. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే ఎందుకంటే ఆ సివియారిటీ అలాగా వచ్చిందా? అంటే ఒక పాండమిక్గా మారడానికి గల కారణాలు ఏమేంటి? ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే గాల్లో రావడం. అది చాలా మటుకు లైక్ ఎయిడ్స్ వైరస్ ఉందనుకోండి, అది గాల్లో రాదు. అది బాడీ ఫ్లూయిడ్స్తో ముద్దు పెట్టుకోవడాలు, ఇలాంటి వాటిల్లో రక్తం వల్ల వాటి వల్ల వస్తుంది. కానీ ఇది కోవిడ్ వైరస్ మాత్రం గాల్లోంచి వస్తుంది. ఇప్పుడు మీరు పక్కనే నిలబడితే నాకు వైరస్ ఉంటే మీరు అదే గాలి పీలిస్తే మీకు వచ్చేస్తుంది. అలా ఎస్పెషల్లీ మన మాల్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ
ఇలాంటి వాటిల్లో చాలా సులువు అనమాట. ఎందుకంటే మనుషులు చాలా పక్కనే తిరుగుతుంటారు, ఒకళ్ళు ఉండేటప్పటికి ఇంకోళ్ళకి వస్తుంది కాబట్టి ట్రాన్స్మిషన్ అనేది చాలా సివియర్గా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. గాల్లో వచ్చే వాటికి, మిగతా వాటికి టీబీ ఉందనుకోండి, అది గాల్లోంచి రాదు, అది కూడా గాల్లోంచి వస్తుంది. బట్ ఇలాంటివి అనమాట, టీబీ వైరస్లు లాంటివి, ఈ కోవిడ్ వైరస్ లాంటివి గాల్లోంచి వస్తాయి కాబట్టి వాటి వల్ల స్ప్రెడింగ్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది అనమాట. మధుసూదన్ రావు గారు, ఇప్పుడు మళ్ళీ కరోనా అనే మాట వినిపిస్తుంది. మాట వినిపించడమే కాదు, థాయిలాండ్, తర్వాత చైనా, ఇలాంటి అనేక ప్రాంతాల్లో విస్తరిస్తుంది. అక్కడ వేల సంఖ్యలో ఉంటే మనకి ఇండియాలో దాదాపుగా 500 నుంచి 600 కేసులు ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించింది. 2 డెత్స్ కూడా జరిగినాయి. ఎంత భయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది, ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఒకటి, మనకి 2023 ఆ టైంలో నేర్పిన పాఠాలన్నీ ఇప్పుడు మనకి మళ్ళీ మనం అందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎలానే ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటికే ఇప్పుడు ఈ హాంకాంగ్, సింగపూర్లో ఉన్న వైరస్ అది మనకి 2023లోనే తెలుసు. ఓకే, 2023లోనే గుర్తుపట్టారు దీన్ని, JN1ని. సో అప్పటికే మనకి చాలా ఇన్ఫర్మేషన్, దానివల్ల అది మరీ సీవియర్ డిసీజ్ కానివ్వదు. ఎందుకంటే మనకి ఫస్ట్ వచ్చిన వైరస్కి డెల్టాకి భయపడ్డారు చాలామంది. ఇది డెల్టా అంత భయంకరమైనది కాదు అని తెలుసు, కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. స్ప్రెడింగ్ అనేది అవుతుంది అందరిలోనూ. ఇప్పుడు మన చేతిలో వ్యాక్సిన్ అని కానీ, మందులని కానీ, హాస్పిటల్ సిస్టమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్న 500-600 నెంబరు అసలు మన 20లో ఆలోచిస్తే అది అసలు నథింగ్. అప్పుడు మన 21-22లో కొన్ని లక్షల మందిని ట్రీట్ చేసాం కోవిడ్ పేషెంట్ని. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెడికల్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి, అదన్నీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్న 500-600 నెంబరు ఇలాంటివి చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అందరం తీసుకోవాలి, ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ నాట్ బికమ్ పాండమిక్ లాగా మళ్ళీ అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఫస్ట్ ఈ కరోనా అనే పేరు విన్న తర్వాత H1N1 కింద స్టార్ట్ అయింది. తర్వాత ఒమిక్రాన్, డెల్టా ప్లస్, ఇలా వస్తున్న కొద్ది ఆ సివియారిటీ, ఆ మ్యుటేషన్స్ పెరుగుతున్నాయన్నారు, ఆందోళన చెందారు. ఇప్పుడు JN1 పట్ల ఎలాంటి అప్రమత్తత మనకు అవసరం? ఎందుకంటే అందులో మ్యుటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికి ఏమైనా ఒక ఐడియాకి వచ్చారండి? అవన్నీ ఎన్ని ఉన్నాయో కూడా తెలుసు అందరికీ. అంటే ఇక్కడ అన్నీ ఏంటంటే అందులో ఈ వైరస్ మీద ఒక ప్రోటీన్ ఉంటుంది, స్పైక్ ప్రోటీన్ అని. యూజువల్గా స్పైక్ ప్రోటీన్లోనే మ్యూటేషన్స్ అన్నీ వస్తుంటాయి. ఈ JN1లో ఉన్న మ్యూటేషన్లు అన్నీ ఏమున్నాయో అందరికీ తెలుసు. ఓకే, తెలుసు కాబట్టి ఆల్రెడీ ఇది ఒక ఏడాది నుంచి జనాభాలో ఉంది కాబట్టి దాని సివియారిటీ, అది ఎంతవరకు క్విక్గా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది కూడా కొంచెం అవగాహన ఉందన్నమాట. ఇప్పుడు ఇవాళ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది ఒమిక్రాన్ కంటే సీరియస్ కాదు, ఒమిక్రాన్ కంటే కాదు అని, ఒమిక్రాన్ లానే ఉంటుందని అని. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త వచ్చినాయంటే అది వేరే మాట. ఇప్పుడున్న JN1 దాని తాలూకు ఇంకో 2 వేరియంట్స్ ఉన్నాయి. JN1లోనే ఏదో, దాని తర్వాత ఇంకో 2 మ్యూటేషన్లు వచ్చినవి, ఇంకొక 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒమిక్రాన్ కంటే సీరియస్ కాదు అనేది, అందుకనే దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే పెట్టారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దానివల్ల భయపడాల్సింది లేదు, కానీ జాగ్రత్త పడాలి అన్న స్టేటస్ అన్నమాట. సరే, మీరు సైంటిస్ట్గా ఉన్నారు, కరోనాని దగ్గర నుంచి చూసారా ఎన్నిటిని? అంటే భవిష్యత్తులో ఈ JN1 మ్యూటేషన్ కాదని కానీ, అంత సివియర్ కాదని కానీ, లేకపోతే కొత్తవి రావని కానీ, ఏమైనా అలాంటి చెప్పే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి, మ్యూటేషన్స్ అనేవి ర్యాండమ్ అండి. అవి ఎక్కడ ఏది అవుతుందనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది స్పాంటేనియస్గా అవుతాయి, న్యాచురల్గా అనమాట. కొన్ని మ్యూటేషన్స్ ఇప్పుడు మనకి కొన్ని లక్షల మ్యూటేషన్స్ అయినాయి. మనకి 20 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్న వైరస్ శాంపిల్స్ తీసుకుని వాటి సీక్వెన్సింగ్ చేస్తే కొన్ని లక్షల వేరియంట్స్ని కనిపెట్టారు. అందులో కొన్నే మనకి సివియర్ అయినాయి, లైక్ ఒమిక్రాన్ అని కానీ, డెల్టా అని కానీ, ఇలా అయినవి కొన్నే. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, మనం ఈ మ్యూటేషన్ వలన ఇది ఎక్కువ వ్యాపిస్తుంది అని చెప్పడం కష్టం. అది అయిన తర్వాత చూసుకోవడమే తప్పితే. అంతే, అంటే అది అటాక్ చేసిన తర్వాత తెలుసుకోవాల్సిందే. అంతే, ముందరే చెప్పడానికి అంత ఇది లేదనమాట. ఆ సైన్స్ ఇంకా అంత ప్రిసైజ్గా కాలా. ఒకవేళ మనకి తెలిసిన న్యాచురల్ పాపులేషన్లోకి వెళ్ళి మనకి అనుకున్నది అక్కడ అయిందా లేదా అనేది కూడా
చూసుకోవాలన్నమాట. ఇవన్నింటికి పెద్ద పట్టించుకోరనమాట. అందుకనే ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ కొత్తగా కాన్స్టెంట్గా సర్వేలెన్స్ చేస్తూ కొత్త మ్యూటేషన్లు కనిపించగానే అప్పుడు యూ కెన్ కొంచెం అప్పుడు మనకి కంట్రోల్ ఉంటుంది. అంటే ఇది దాని ముందు దానికంటే ఎక్కువ కాదా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది పాపులేషన్లో అవుతుందనేది చెప్పలేము. అంటే ఏది పాండమిక్గా మారుతుందని మనం చెప్పలేమండి. చాలా కష్టం, చాలా కష్టం. ముందరే చెప్పడం చాలా కష్టం. అంటే ఇప్పుడు కరోనాను తీసుకుంటే మనకి పాండమిక్గా వచ్చింది, తర్వాత ఎండమిక్ అయింది అన్నారు. ఆ తర్వాత దానిపైన ఇంకా అంటే అయిపోయింది, అంటే మరణాలు జరిగినాయి, కేసులు వచ్చినాయి, ప్రపంచం అంతా కొంత మామూలు స్థితికి వచ్చింది. ఆ తర్వాత ఏమైనా దానిపైన ఫర్దర్గా ప్రయోగాలు ఏమైనా జరిగినాయి? తప్పకుండా కంటిన్యూస్గా ఇది ఏంటంటే ఆ కోవిడ్ వల్ల నేర్పిన పాఠం ఏంటంటే ఈ సర్వేలెన్స్, జనాభాలో సర్వేలెన్స్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. చేయకపోతే ఏమవుతుందంటే సడన్గా ఒకవేళ ఒక 6 నెలలు, ఒక ఏడాది మర్చిపోయారు అనుకోండి, దాంతో సడన్గా కొత్తది వస్తే మన ప్రిపేర్డ్నెస్ అంత కరెక్ట్ ఉండదు. ఓకే. అందుకని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దే పుట్ మనీ అండ్ దెన్ దే వాంటెడ్ టు అలా కంటిన్యూస్గా సర్వేలెన్స్ చేసే ప్రణాళికలు అయితే పెట్టేశారు. ఓకే. సో అవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. దెర్ ఇస్ నో అందులో ఇంకా అసలు అది అది కోవిడ్ పాండమిక్ నేర్పిన పెద్ద గుణపాఠం అదే, కంటిన్యూస్ సర్వేలెన్స్ అనేది ఉండాలి. సార్, దాంతోపాటు కీలకంగా సీసీఎంబీకి సంబంధించి అంటే పూణే తర్వాత పూణేలో ఫస్ట్లో మనకి జరిగేవి టెస్ట్లు, ఆ తర్వాత డైరెక్ట్గా సీసీఎంబీ తీసుకుంది. సీసీఎంబీ తర్వాతే మిగతా వాళ్ళందరికీ వెళ్ళినాయి. ఎక్కువ సంఖ్యలో సీసీఎంబీ చేసింది మనకి. అయితే అందులో మీరు కీలకంగా చూస్తే వాటర్ బాడీస్ని మీరు చెక్ చేయటం అనేది ఒక కీలకంగా. ఎందుకంటే అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరిగింది అప్పట్లో? ఎందుకంటే సీసీఎంబీ ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త మెథడ్ని ఏదో తీసుకెళ్ళినట్టుగా అందరూ దాన్ని తీసుకున్నారు అప్పట్లో. ఏంటండి అది అసలు ఎందుకు వాటర్ బాడీస్ని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మనలో కనుక వైరస్ ఉంటే మన వ్యర్థాల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అది వ్యర్థాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం సెలైవా శాంపిల్ ఎట్లా తీసుకుంటున్నామో యూరిన్ శాంపిల్ కానీ మన మిగతా వ్యర్థాలు కానీ తీసుకుంటే అందులో కూడా వైరస్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు వేస్ట్ వాటర్ అంటే మనం వ్యర్థాలన్నీ వేస్ట్ వాటర్లో వెళ్తాయి కాబట్టి వేస్ట్ వాటర్లో కనుక అనలైజ్ చేస్తే వాటిలో మన పీసీఆర్ లాంటి టెస్టులు కనుక చేస్తే ఎంత ఉందనేది తెలుస్తుంది. ఎవరికి ఉందో తెలియదు. ఓకే. ఎవరికి ఉందో తెలియదు, కానీ ఒక బిల్డింగ్లో 100 మంది ఉన్నారు. వాళ్ళ వ్యర్థాలు వేస్ట్ వాటర్ తీసుకుని మనం అనలైజ్ చేస్తే ఒకవేళ కనిపిస్తే ఓకే ఈ బిల్డింగ్లో ఎవరికో ఉంది అంటే అప్పుడు మనం ఫోకస్డ్గా మిగతావి చేయొచ్చు అనమాట. అదే నియంత్రణ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవన్నీ ఫోకస్డ్గా చేయొచ్చు. అలా కాకుండా మొత్తం సిటీలో ఉందంటే ఎక్కడుందో తెలియదు, ఎంతమంది నేను టెస్ట్ చేస్తాం. వేస్ట్ వాటర్ వల్ల ఏంటంటే ఓకే ఈ కాలనీలో ఉంది అని తెలియగానే ఆ కాలనీలో మనం మళ్ళీ ప్రతి ఇంటి దగ్గర వ్యర్థాలు తీసుకుని క్విక్గా చేసి ఎవరింట్లో ఉందో చెప్పచ్చు. దానివల్ల అనమాట అది చాలా పాపులర్ అయింది. మన ఎందుకు వచ్చిందండి ఆలోచన? నిజంగానే ఇప్పుడు చాలా వరకు దేశంలో చాలా వరకు చేస్తున్నారు. అప్పట్లో సీసీఎంబీ దాన్ని మొదలుపెట్టారు బాగా. ఎందుకంటే మనకి ఒక పర్టికులర్ వేరియంట్ జనాభాలో వ్యాపించే ముందు ఆల్రెడీ ఒకళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి అది సీరియస్ అవ్వడానికి వారం 10 రోజులు 2 వారాలు 3 వారాలు అవ్వచ్చు. కాబట్టి వేస్ట్ వాటర్లో కనుక మనకు కనిపిస్తే ఇంకా పాపులేషన్లో ఆ సివియారిటీ లేదు, కానీ వేస్ట్ వాటర్లో కనిపించింది. అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే మనకి ముందస్తుగా ఏదైనా విషయం తెలిస్తే మన జాగ్రత్తలు చాలా కరెక్ట్గా ఉంటాయి. అలా కాకుండా దాన్ని వదిలేసామనుకోండి అది స్ప్రెడ్ అయిపోయాక మనం అప్పుడు తెలుగులో అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు మనకి ఆ ప్రిపేర్డ్నెస్ చాలా బాగుంటుంది అనమాట. ఎలాగ JN1 ఎలాగ కొంత విస్తృతి మీరు అంటే ఆ స్థాయిలో లేకపోయినా జరుగుతుంది. హైదరాబాద్ లాంటి జనసాంద్రత ఉన్న చోట మనకి అంటే దాదాపు 1,20,000 దాటి మనకి ప్రయాణం చేస్తున్న జనాభా ఉంది, జనసాంద్రత ఉన్న ఇది. ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు ముంబై లాంటి చోట మనం చూస్తున్నాం, ఒక 2 డెత్స్ జరిగినాయి. ఇక్కడ ఎలాంటిది అంటే ముందుగానే తీసుకోవాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఇది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్ ఈస్ లైక్ ద 2021లో వచ్చిన వైరస్ లాంటి వైరసే కాబట్టి అదే వైరస్ కాబట్టి ఓకే అప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం చెప్పిందో అవే జాగ్రత్తలు ఇప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతవరకు అంటే ఇదివరకులో 6 అడుగులు దూరం పెట్టండి, ఎప్పుడు మాస్కులు వేసుకోండి, చేతులు ఎప్పుడు కడుక్కోండి, అవన్నీ అప్పుడు చాలా సివియర్గా ఉన్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలు.
ఇప్పుడు కూడా మీరు జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కనుక వెళ్తే జాగ్రత్తగా పడడం తప్పకుండా అవసరం. ఎందుకంటే మాల్లోకి వెళ్ళారనుకోండి, కొన్ని వేల మంది ఉంటారు, అందులో ఎవరికి ఉందో తెలియదు. డెఫినెట్గా పెరుగుతుంది కాబట్టి ఎవడికో ఒకడికి వచ్చి ఉంటుంది. వాళ్ళు వచ్చింది కాబట్టి మనం అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం మాస్కులు పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటికీ మనం అందరం వ్యాక్సిన్లు తీసుకున్నా ఆ వ్యాక్సిన్ యొక్క దాని ప్రభావం ఇప్పటిదాకా ఎంతవరకు ఉంది అనేది ఎవరికీ తెలియదు. అది ఏడాది ఉంటుందా, 2 ఏళ్ళు ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా, లేకపోతే మళ్ళీ బూస్టర్ తీసుకోవాలా? ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు మొదట్లో ఒక బూస్టర్ అయినా అందరూ తీసుకుని ఉంటారు. కొంతమంది 2 బూస్టర్లు తీసుకున్నారు. అది ఎంతవరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తుందనేది తెలియదు. ఇప్పుడు కొత్తగా ఈ సింగపూర్లో, హాంకాంగ్లో వచ్చింది కూడా వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళలో వచ్చిందంటే వాళ్ళు తీసుకున్న వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోయిందనే అనుకోవాలి. అంటే మనం ఆ బూస్టర్స్ తీసుకున్నాం అండి, వ్యాక్సిన్ తీసుకున్నాం, బూస్టర్స్ 1, 2 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని అంటే ఎంతకాలం పనిచేస్తుందని ఏమైనా ఒక స్పెసిఫిక్గా దానికి సంబంధించిన ఏమైనా డేటా ఉందండి? కొన్ని చోట్ల ఉంది, కానీ అన్ని చోట్ల లేదు. కొన్ని చోట్ల అంటే ఏదో కొంచెం డెవలప్డ్ కంట్రీస్లో కొన్ని చోట్ల ఇటువంటివి ఫాలో అప్ సర్వేలెన్స్ అంటారు కదా. ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చాక ఫేజ్ 4 ట్రయల్స్ అంటారు. నార్మల్గా ఫార్మసీ కంపెనీ వ్యాక్సిన్లు పెట్టిందంటే ఫేజ్ 3 తర్వాత జనాల్లోకి వదులుతారు. ఫేజ్ 4లో ఎంతవరకు పోస్ట్ తర్వాత డేటా ఎట్లా ఉందనేది కలెక్ట్ చేస్తారు. అటువంటప్పుడు కొన్ని తెలుస్తాయి, కానీ అందరూ అది చేయలేరు. చాలా ఖర్చుతో కూర్చుని ఉన్న పని అన్నమాట. అందుకని మళ్ళీ ఒకవేళ వైరస్ వస్తోందంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోయిందని అర్థం. ఓకే, వసుంధర గారు, నాకు బాగా గుర్తు, హైదరాబాద్లో ఫస్ట్ కేసు మహేంద్ర హిల్స్లో ఉన్న తేజ అని ఒక అబ్బాయి ట్రావెల్లో హిస్టరీలో ఆయనకు వచ్చింది. ఆయన గాంధీ హాస్పిటల్లో పెట్టారు. దాదాపుగా ఆ ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఒక బారికేడ్స్ కట్టారు, పోలీస్ ప్రొటెక్షను, అసలు అటువైపు వెళ్ళడానికి వీల్లేదు. గాంధీ హాస్పిటల్ పరిసరాల నుంచి కూడా ఇటువంటి వాహనాలు వెళ్ళడానికి వీల్లేని ఒక పెద్ద, నిజంగా ఏమనాలో దానికి ఒక కర్ఫ్యూ అనాలో లేకపోతే యుద్ధం అనాలో తెలియదు, అలాంటి వాతావరణం. నిజంగా ఆ రోజుల్లో అంత అవసరం అంటారా దాన్ని? లేకపోతే ఇప్పుడు మీరు ఆ ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అప్పుడు ఆ టైంలో ఏం చేయాలో తెలియక కొంచెం ఎక్కువ జాగ్రత్తలు చాలా తీసుకున్నాం. అప్పుడు రోడ్ల మీద కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ వేసేవారు, అవన్నీ అది మీనింగ్లెస్. అవి దానివల్ల దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే వైరస్ వచ్చేది గాల్లోంచి వస్తుంది. మీరు నేల మీద బ్లీచింగ్ పౌడర్ వేసి దాన్ని ఇది చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. కానీ అప్పుడు వైరస్ గురించి ఏం తెలియదు కదా. తెలియనప్పుడు ఏది మన చేతిలో ఉన్న జాగ్రత్తలన్నీ తీసేసుకుంటాం అంతే తప్పితే. బట్ మనకి మీరు 21, 22, 22కి వచ్చేటప్పటికి ఇటువంటివన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు ఎవరికైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాడిని ఐసోలేట్ చేస్తారు, లేకపోతే ఏ హాస్పిటల్కో పంపిస్తారు. బట్ 21లో ఏంటంటే మనకి తెలియదు కాబట్టి మనము చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాం. బట్ పరిచయాలు వచ్చాక దాన్ని మందులు కూడా తగ్గించేసాము. మొదట్లో అయితే రెమ్డెసివిర్ తీసుకోవాలన్నారు, అది కూడా తగ్గిపోయింది. ఇలాంటివన్నీ అన్నమాట. క్లోరోక్విన్ అన్నారు, రెమ్డెసివిర్ అన్నారు. బట్ తర్వాత వాటి మీద నమ్మకం తగ్గిపోయింది. అంటే స్టెరాయిడ్స్ లాంటివి కూడా ఇచ్చారు. అవన్నీ కూడా తెలియకనే, అంటే మనకి ఆ వైరస్ దానివల్ల ఆ డిసీజ్ బయాలజీ అంటారు కదా, అది తెలియక మనకి తెలిసిన దాంతో ఏదో చూసామన్నమాట, ఏదో పనిచేస్తుందా పనిచేయదా అని. కాదు డాక్టర్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ రోజున ఆ స్టెరాయిడ్సే చాలా వరకు మనుషుల్ని కాపాడాయి అనేది కూడా పెద్ద ప్రచారం జరిగింది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మేము ఇవ్వక తప్పలేదని వైద్యులు ఆ రోజు చెప్పిన పరిస్థితి. అప్పుడైతే అలా అనుకునేవారు. బట్ అది ఇప్పుడు స్టాండర్డ్ ట్రీట్మెంట్ కాదు కదా. కాదు, ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే ఎవరికైనా వైరస్ వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ అయితే కాదు. దేల్ డూ అప్పుడు అయితే కొన్ని మన ఫ్లావీ కోవిర్ అని ఇలాంటివి ఉన్నాయి, కొన్ని అవే ఇస్తారు ఫస్ట్, లేకపోతే యాంటీబాడీస్ ఇస్తారు. ఇప్పటిదాకా ఎవరు కూడా ఆ మొదట్లో 21 ఆ టైంలో వాడిన మందులు ఇప్పుడు ఎవరు కూడా ప్రిస్క్రైబ్ చేయటంలా. ఓకే, మధుసూదన్ రావు గారు, ఇంకో కీలకమైనది ఏంటంటే మామూలు రోడ్డు పక్కన దొరికే మాస్కులు, శానిటైజర్లు, ఆవిరి పట్టడం, ఇంట్లో ధూపాలు వేయటం, ఇలా చాలా వరకు కొనసాగినాయి. అంటే మీరు అంటున్న బ్లీచింగ్ అనేది పనిచేయలేదు, వీటి వల్ల ఏదైనా ప్రయోజనం జరిగిందండి ఆ రోజున? మాస్కులు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి.
ఆ మాస్క్ మనం వేసుకున్నది ఎంతవరకు నిజంగా మనకి ప్రొటెక్షన్ ఇస్తుందనేది వేరే మాట. ఎందుకంటే మాస్కుల్లో కూడా అందరికీ తెలుసు రకరకాలు ఉంటాయి. ఎందుకంటే వైరస్ అనేది చాలా చిన్నది, అన్ని నానోమీటర్ సైజులో అంటారు. ఆ నానోమీటర్ సైజులో ఫిల్టర్ మనం వేసుకున్న మాస్క్ అది కూడా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయకపోతే దాని ఉపయోగం లేదు. N95 మాస్కులు అవన్నీ ఏంటంటే 95% దాకా ఆ సైజు వైరస్లు లోపలికి రానివ్వు, 5% రానిస్తాయి. బట్ మీరు వేసుకునే రోడ్ పక్కన దొరికే బ్లూ మాస్కులు అవన్నీ మీకు 100 ప్యాకెట్ కొంటే 100 రూపాయలు అనేవి, వాటి వల్ల ప్రొటెక్షన్ చాలా తక్కువ. ఎందుకంటే అది వైరస్ని ఆపవు, కానీ బ్రీదింగ్ని ఆపుతాయి. ఇప్పుడు మనము ఒక దగ్గితే, మన పక్క వాళ్ళు దగ్గితే మన మొహం మీద దాకా గాలి వస్తుంది, కరెక్టే. ఆ గాలిని ఆపుతాయి అంతే తప్పితే వైరస్ని ఆపలేము. సో గాలిలోనే వైరస్ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం మనకి వచ్చే అవకాశం తక్కువ. అంతే తప్పితే అవి కంప్లీట్ ప్రొటెక్షన్ చేస్తాయి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే కరోనా వలన చాలామంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చచ్చిపోయారు. అంటే నిజంగా అంత అటాక్ చేసిందా? చాలామంది అప్పట్లో కామెంట్ చేసినట్టు భయం కూడా కొంత చంపింది అంటారా? అన్నీ ఉంటాయండి, కానీ ఇందులో ఏంటంటే ఏ మందు తీసుకోవాలో తెలియనప్పుడు దాన్ని వదిలేసామంటే మనం యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే కోవిడ్ వైరస్ వల్ల మనం యాక్చువల్గా చచ్చిపోయిన వాళ్ళని చూస్తే చచ్చిపోయిన వాళ్ళ కారణం వైరస్ కంటే మన బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుందన్నమాట. దాన్ని ఏమంటారంటే సైటోకైన్ స్టార్మ్ అంటారు. ఓకే. మన బాడీలోకి వైరస్ రాగానే బాడీ రియాక్ట్ అయ్యి చాలా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటుంది. దాంతో ఎక్కువ కంట్రోల్ లేక ఎక్కువైపోయినాయి. అప్పుడు అవి టిష్యూలు కూడా డ్యామేజ్ చేసేస్తుంది, ఎస్పెషల్లీ లంగ్ టిష్యూ. ఈ సైటోకైన్ స్టార్మ్ వలన చాలామంది అది మెయిన్ కారణం, చనిపోవడానికి కారణం. కానీ దానికి మొదలు ఏంటంటే వైరస్ లంగ్లోకి వెళ్ళేటప్పటికి దానిని కంట్రోల్ చేయడానికి బాడీ రియాక్ట్ అవుతుంది. లైక్ మన యాంటీబాడీస్ అన్నాము, అలాగే సైటోకైన్స్ అనేవి కూడా ఇటువంటి పద్ధతినే మనకి ప్రొటెక్షన్ కోసమే అవి ఉన్నాయి. కానీ అవి కంట్రోల్ తప్పిపోయి అవతల పక్క వైరస్ లోడ్ ఎక్కువ ఉండేటప్పటికి ఇది కూడా ఎక్కువైపోయింది అనమాట. దానివల్ల టిష్యూ డ్యామేజ్ జరిగి జనాలు చచ్చిపోతారనమాట. ఎందుకంటే లంగ్ డ్యామేజ్ అయ్యేటప్పటికి మిగతా ఇప్పుడు వెంటిలేటర్లకి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఈ ఎలాగైనా వయసుతో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఎలాగైనా బలహీన పడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళకి కనుక వైరస్ వస్తే ఈ యంగ్ పీపుల్కి వచ్చినట్టు అది రియాక్ట్ అవ్వలేమన్నమాట. దాంతో వాళ్ళకి డెఫినెట్గా అందులో డయాబెటీస్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, వేరే మెడికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ కూడా కలిసి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు ఎక్కువ మంది చనిపోతారు దీనివల్ల. అదే మీరు పాపులేషన్ 35-40 బిలో అంటే మీకు అంత చావు ఉన్నట్టు మనకి తెలియదు. అంటే మధుసూదనరావు గారు, మీకు గుర్తుండి ఉంటుంది, నా కలీగ్ ఇలాగే బయటకు వచ్చిన తర్వాత ఫోటో వీడియో జర్నలిస్టు శ్రీనివాస్ ఆకస్మికంగా 40 బిలో లోపలే ఉండేటోడు. ఒక్కసారిగా షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు. దాదాపు ఒక వారం రోజులు బాధపడి చనిపోయాడు. మేమైతే బయటకు కోలుకొని వచ్చాం. అంటే ఒక్కొక్కరి మీద ఒక్కోలా అటాక్ చేసిందంటారా, లేకపోతే అది ఏంటి, ఆ సిస్టమ్ ఏంటిది? అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే మనం అందరం కూడా వయసుతో పాటు కొన్ని మన శరీరంలో మార్పులు ఉంటాయి. అవి చాలా మటుకు మనకి తెలియదు. ఒకసారి ఏదో టెస్ట్కి వెళ్ళాక అప్పుడు కొన్ని బయటపడుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, అది వాళ్ళకి కూడా తెలియదు, మనకి తెలియదు. లైక్ ఏదో బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే డెవలపింగ్ బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే లంగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కిడ్నీలో ప్రాబ్లం ఉండొచ్చు. అవన్నీ పెద్ద సీరియస్గా కాకపోవచ్చు. అవి మామూలుగా ఆ వయసులో అలా అది దానివల్ల ప్రభావం పెద్ద ఉండదు. కానీ వేరే దానికి తోడు ఒక వైరస్ అటాక్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇవి రెండు కలిసి ఒక మనిషి మీద కొంచెం సివియారిటీ రావచ్చు అనమాట. అలా అని అందరికీ అది అవుతుందంటే చెప్పలేము. ఇవన్నీ ఒక మనిషికి అయిందంటే అది వెరీ స్పెసిఫిక్ కేసు లాగానే చూసుకోవాలి. సిఓ గారు, ఇంకోటి ఏంటంటే అప్పట్లో మీరు ఈ శాంపిల్స్ కావచ్చు, లేకపోతే పరీక్షలు కావచ్చు, ఇవన్నీ చేయడంతో పాటు కరోనా వైరస్ను లైవ్గా మీరు ఆ CCMBలో ఉంచారనేది ఒక పెద్ద చర్చ, ఒక భయం వ్యక్తమైంది. అంటే నిజంగా ఉంచారండి ఆ రోజుల్లో? ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఉంచడం కాదండి, పెంచేవాళ్ళం కూడా పెంచారు. కరోనా వైరస్ని పెంచింది CCMB. ఎందుకనండి? బికాజ్ అది మనం దాని మీద ప్రయోగాలు చేయకపోతే దాని గురించి ఎలా తెలుస్తుంది మనకి?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూణే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఈ వైరస్ రాగానే భారత్ బయోటెక్ వాళ్ళు కొనుక్కున్నారు. అది వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు వ్యాక్సిన్ డెవలప్ చేసేవాళ్ళు కాదు. ఓకే. మా దగ్గరికి వచ్చేప్పటికి మేము కూడా మా దగ్గర ఈ వైరస్ని పెంచి, బికాజ్ మాకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా తెలుసు. ఆ BSL-3 ఫెసిలిటీ అంటే చాలా హై లెవెల్ ఫెసిలిటీ అనమాట. వాటిల్లో అసలు మనుషులు ఎవరు కూడా కాంటాక్ట్లో ఉండరు. అందులోంచి బయటకు ఒక వాటర్ రాదు, మెటీరియల్ రాదు బయటికి. చాలా వెల్ ప్రొటెక్టెడ్. అప్పుడు భయం అనేది ఉండదు, ఎందుకంటే రోజు పెంచేసేది అది. సో దానివల్ల మా దగ్గర వైరస్ పెరగడం వల్ల చాలామంది మా దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న మందులు టెస్ట్ చేయమనేవారు. ఎందుకంటే ఆ కాలంలో మనకి మందులు లేకపోవడంతో మందులు టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు DRDO వాళ్ళు, ఈ సతీష్ రెడ్డి అప్పుడు ఉండేవారు, ఆయన కూడా వాళ్ళ తాలూకు కెమికల్స్ కూడా మేము టెస్ట్ చేసాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర వైరస్ లేకపోతే, దాన్ని స్టడీ చేయలేకపోతే దాని మీద మందులు కనిపెట్టలేము. అది వైరస్ ఉండడము పెంచడము చాలా ముఖ్యం అన్నమాట. అంటే మీరు కరోనాతో చాలా వరకు మీ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా CCMB ఒక సహజీవనం చేశారు. దాంతో మిమ్మల్ని ఎవరిని అటాక్ చేయలేదండి? అందరికీ వచ్చింది. ఎందుకంటే ఇది వచ్చినా కూడా దాని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ చాలా చాలా తక్కువ. ఇప్పుడు మీరు నిజంగా చూస్తే ఒక యంగ్ పర్సన్కి కోవిడ్ వైరస్ వచ్చిందంటే చాలా మైల్డ్, అది కూడా 10 రోజుల్లో వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన 5-6 రోజులకి దాని కొంచెం ఫీవర్లు, బాడీ ఏక్స్ వస్తాయి. ఆ తర్వాత 10-15 రోజుల మధ్యలో అది వెళ్ళిపోతుంది. అది నార్మల్ ఫ్లూ ఫీవర్, అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. అలా అని కావాలని తెచ్చుకోము, బట్ ఇప్పుడైతే మన దగ్గర మందులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకోటి ప్రధానంగా చాలా వరకు వైరస్లు ఉన్నాయి, కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉండుంటాయి మీకు తెలిసింది. ఎందుకంటే కరోనా లాంటి వైరస్లు ప్రత్యేకంగా మనుషులపైన దాడి చేయడానికి ప్రధానమైన రీజన్ ఏదైనా ఉందా, లేకపోతే వాటి లక్షణం అటువంటిదా? అంటే ఈ కరోనా వైరస్ అనేది మనుషుల్లోకి రావడానికి కారణం ఇప్పుడున్న థియరీ ప్రకారం ఏంటంటే అది గబ్బిలాల్లోంచి వచ్చిందంటారు. గబ్బిలాల్లో మొదటి వాటిల్లో చేంజెస్ వచ్చి, అవి గబ్బిలాలు చైనాలో వాళ్ళు ఆహారం కూడా వాడతారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళలోకి ప్రవేశించిందని కొన్ని అలా కంటిన్యూస్గా అవుతూ ఉండొచ్చు. కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్లో అయిన కొన్ని వైరస్ల వల్ల అది బాడీలోకి రాగానే అది మన బాడీ ఈజ్ మోర్ సూటెడ్ అయిపోయిందనమాట. ఓకే. అంటే అది మన లంగ్స్లోకి వెళ్ళడానికి కానీ ఇవన్నింటి కూడా దానికి సూట్ అయిందనమాట. అలాంటి మ్యూటేషన్లు కొన్ని లక్షలు అయి ఉండొచ్చు. కానీ ఆ పర్టికులర్ SARS-CoV-2 అంటాం కదా, ఆ వైరస్ తోటి మన బాడీలోకి అది చాలా సూట్ అయింది కాబట్టి తొందరగా లోపలికి వెళ్ళి దాని నంబర్లు చాలా తొందరగా పెరిగిపోయి దాంతో మళ్ళీ బయటకు వచ్చి వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అంటారు. మల్టిప్లికేషను, ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట కోవిడ్ వైరస్లో. ఓకే. దాంతో ఒకళ్ళకి వచ్చేటప్పటికి అది వాళ్ళు కూడా ట్రావెల్ చేశారు కాబట్టి మిగతా అన్ని దేశాలకి వెళ్ళిపోయింది. అంటే అప్పట్లో ఈ కరోనా అనేది చైనాలో ల్యాబ్ మేడెడ్ ఒక వైరస్ అనేది ఒక ప్రచారం జరిగేది, అలాంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయండి? అంటే ఆ తర్వాత చాలా సీరియస్గా చాలా స్టడీస్ చేసి చెప్పింది ఏంటంటే అది ఏదో ప్రయోగశాల నుంచి వచ్చింది కాదని చెప్పారు. కానీ ఈ స్టడీస్ అన్నీ చైనా వాళ్ళు చేశారు. మీరు చైనా వాళ్ళు చేశారు కాబట్టి అది ఎంతవరకు నిజమని అనొచ్చు. ఓకే. కానీ మిగతా వాళ్ళకి అన్ని శాంపిల్స్ ఇవ్వకపోతే మిగతా వాళ్ళు కూడా చెప్పలేరు. ఓకే. కానీ జనరల్గా కొన్ని లక్షల వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి మనుషుల్లోకి వచ్చిన వైరస్ ల్యాబ్లో చేయలేము అనే విషయం అయితే అందరికీ తెలుసు. వాళ్ళు అంత కాంప్లికేటెడ్గా చేశారా అంటే ఎవరు చెప్పలేరు. బట్ ల్యాబ్లో చేయడం అనేది చాలా 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 కష్టం. తర్వాత CEO గారు, అంటే టోటల్గా కరోనా వచ్చిన తర్వాత మనం కరోనా ఎదుర్కొని వెళ్ళిపోయిన తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరిగింది అనేది ఒక చాలా వరకు అనాలిసిస్ చేశారు. నిజంగా పెరిగిందా, ఏ స్థాయిలో ఉందనేది ఏమైనా మనకి ఏమైనా ఒక అలాంటి గణాంకాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? అంటే మన రోగ నిరోధక శక్తి అనేది మనకు వచ్చిన జబ్బు బట్టి ఉంటుంది, వైరసా బ్యాక్టీరియా అని.
ఇప్పుడు డెఫినెట్గా కోవిడ్ వచ్చింది కాబట్టి కోవిడ్ తాలూకు రోగనిరోధక శక్తి మనకు ఉంటుంది. అలాని ఈ రోగనిరోధక శక్తి మిగతా వైరస్ ఏదైనా కొత్తది వస్తే దాని మీద ఉండదు. సో రోగనిరోధక శక్తి అనేది ఒక స్పెసిఫిక్ మన మీదకి వచ్చే ప్యాథోజన్ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అలాని మనకి పెరిగింది కాబట్టి పెరిగింది ఏమిటి, కోవిడ్ వైరస్ మీద రోగనిరోధక శక్తే కానీ ఇంకొక వైరస్ మీద రోగనిరోధక శక్తి కాదు. ఓకే. ఇప్పుడు మీరు ఏదో జికా వైరస్ అనండి, వేరే వైరస్లు ఉన్నాయి కదా. అవును. ఈ కోవిడ్ మీద మనకు వచ్చిన ప్రొటెక్షను జికా వైరస్ మీద పనిచేయదు, డెంగీ వైరస్ మీద పనిచేయదు. అవన్నీ వేరే. మీకు డెంగీ వైరస్ కానీ జికా వైరస్ మీద కావాలంటే మనకి ఇన్ఫెక్షన్ వస్తేనే అప్పుడు దాని మీద మనకి ప్రొటెక్షన్ వస్తుంది. అంతే తప్పితే దానికి ట్రాన్స్లేట్ అవ్వదు అనమాట. ఓకే. అలా అంటే ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఈ స్థాయిలో పెరిగింది అనేది ఇంకేమైనా అటువంటి ఏమైనా పరీక్షలు జరుగుతున్నాయండి ఏమైనా, లేకపోతే చాలా ఖర్చుతో కూడుకున్నది అదేమైనా? ఖర్చుతో కూడుకున్నది ఎనీవే. బట్ ఇప్పుడు మనలో ఇమ్యూనిటీ పెరిగింది అనడానికి చాలా సింపుల్గా టెస్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేసినప్పుడు యాంటీజెన్ టెస్టింగ్ అనేవారు. అవును. అన్ని హాస్పిటల్స్లో చేశారు. అటువంటి టెస్ట్తో మనకి ఎంతవరకు యాంటీబాడీస్ ఉన్నాయనేది చెప్పచ్చు. అది వీలవుతుంది అనమాట. కానీ అది ఎంత లెవెలు అని చెప్పడానికి కొంచెం డీటెయిల్గా టెస్టులు చేయాలి. ఉందా లేదా అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఎంత ఉందని చెప్పడానికి కొంచెం ఖర్చు పెట్టి వేరే టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. వసుధండ్ర గారు, చివరిగా చెప్పండి, నిజంగా అంటే మనకి JN1 లాంటిది చిన్నగా కేసులు నమోదవుతున్నా అది ఇంకా పాండమిక్గా మారే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు. నిజంగా అలాంటి కష్టకాలం ఏదైనా వస్తే CCMB ఎంత సంసిద్ధత ఉంది, ఎంత దాన్ని ఎదుర్కోవడానికి కానీ, లేకపోతే అప్పట్లాగా పరీక్షలు చేయడానికి కానీ, ఆ స్టాఫ్ కానీ, ఎక్విప్మెంట్ కానీ సిద్ధంగా ఉందంటారు? అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే టెస్టులు చేయడం, టెస్టుల్లో క్వాలిటీ టెస్టులు చేయడం. ఎందుకంటే అందులో కూడా చాలా మటుకు ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ ఇలాంటివి రాకుండా హై క్వాలిటీ టెస్టులు చేయడానికి CCMB లాంటి ప్లేసెస్లో చాలా సులువు. ఇప్పుడు ఎవరైనా టెస్ట్ చేస్తామని ఏదో కొత్తగా కిట్ సబ్మిట్ చేశారనుకోండి, దాన్ని ఎవడో ముందర చెప్పాలి కదా అది కరెక్టా కాదా అని. అది యాక్చువల్గా పనిచేస్తుందా, 95% పనిచేస్తుందా, 75% పనిచేస్తుందా అనేది చెప్పగలగాలి. అటువంటి వాటికి అన్నింటికీ మేము డైరెక్ట్గా వైరస్ని కంట్రోల్ చేయలేకపోయినా దాని టెస్టింగ్ అని కానీ దాని మీద వేరే చేయాలన్నా ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అని, ఎపిడమాలజీ అని కానీ ఇటువంటి వాటికి అన్నింటికీ మేము చేయగలం. అలానే CCMBలో హాస్పిటల్ తాలూకు ఒక ఆసుపత్రి తాలూకు వాటిల్లో మాకు పెద్ద పరిచయం ఉండదు. బెడ్లని కానీ, మందుల మీదని కానీ, లేకపోతే ఈ వెంటిలేటర్లు ఇటువంటి వాటి మీద మాకు అనుభవం కూడా లేదు. వైరస్ మీద టెస్ట్ చేయడానికి ఎట్లా డిటెక్ట్ చేయాలి, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, ఇలాంటి వాటి మీద మాకు మంచి. రెండోది పరీక్షలు కూడా వస్తున్న శాంపిల్స్ని ఆ స్థాయిలో చేయడం, ఎందుకంటే అంతకుముందు పూణే తప్ప మనకి ఇంకో మార్గం లేదు. ఇప్పుడైతే చాలా వచ్చినాయిలేండి, అది మొదట్లో అది. ఇప్పుడైతే చాలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడంతా మనం పూణే మీద ఆధారపడాల్సిన అవసరం అంత లేదు. ఇంకొకటి, మనం జీనోమ్ సీక్వెన్స్ లాంటి టెస్టులు లాంటి చేసాం, దానికి ఎందుకు చేయాల్సి వచ్చిందండి అవి కొన్ని? అది ఒక్క విషయం వల్లే మనకి ఎంత మారుతోందనేది తెలుస్తుంది. మొదట్లో చెప్పినట్టు వైరస్లో ఎప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. అవును. కొన్ని మార్పులు వల్ల ఆ వైరస్ గ్రోత్ మీద ప్రభావం ఉంటుంది, కొన్నిటి మీద ఉండదు. కొన్ని మ్యూటేషన్స్ మీద ప్రభావం ఉండదు. ఇవి కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొన్ని లక్షలు చేస్తే అందులో ఇప్పుడు JN1 బయటపడింది 23లో, సడన్గా దాని నెంబర్ ఎక్కువైంది పాపులేషన్లో. అప్పుడు దాని మ్యూటేషన్లు చూస్తే మనకి తెలుస్తుంది, ఈ కారణాల వల్ల అది కొంచెం సివియర్ అవుతోంది అని. అందుకని ఎప్పుడు కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. CCMB లాంటి సంస్థల్లో దాని తాలూకు ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని వందలు ఒకేసారి చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం హై త్రూపుట్ ఎక్విప్మెంట్లు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ వసుధండ్ర గారు. ఇది అంటే టోటల్గా కరోనా అనేది ఇప్పుడు చాలా వరకు కొన్ని దేశాల్లో మనకి కనబడుతుంది. భారతదేశంలో కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయి, డెత్స్ అయితే చాలా స్వల్పంగానే ఉన్నాయి. కానీ భవిష్యత్తులో వస్తే అంటే ఏదైతే కరోనా మ్యుటేషన్స్ ఉన్నాయో ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు JN1 కావచ్చు, తర్వాత ఇంకా ఎలాంటి రూపాంతరం ఉన్నా దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. కాకపోతే అప్పటి రోజుల్లా కాకుండా ఆ సంసిద్ధత అనేది ఒకసారి అనుభవాన్ని చూసాం కాబట్టి ఈ రోజుల్లో అది వచ్చినా
అటు CCMB లాంటి చోట పరీక్షలు కావచ్చు, లేకపోతే దాని మ్యూటేషన్స్ ఏ విధంగా తెలుసుకునే అవకాశం కావచ్చు, ఒకవేళ వస్తే ఆసుపత్రులు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, మందులు కావచ్చు, వీటన్నిటికీ ఒక సంసిద్ధత అనేది ఉందనేది ఒక స్పష్టమవుతుంది. మరోవైపు ఏదేమైనా అది వైరస్, దాని ఒక్కసారి ఎంటర్ అయితే దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆ రోజున ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.